రే ఏంట్రా మీరు చేస్తున్న పని? ఇది బాధ్యత గల మర్యాదస్తులుండే అపార్ట్మెంట్, బార్ అండ్ రెస్టారెంట్ కాదు. మీ ఇష్టం వచ్చేట్లు తాగి ఇవ్వటానికి. అబ్బచ్చా, ఆ మాత్రం తెలియదు మాకు. నువ్వు చెప్పాలి మరి. నీ ఓల్డ్ మ్యాన్, ఓల్డ్ యువర్ టంగ్, లేదా టంగు తెగుద్ది. నీ రే ఈడితో గొడవ ఎందుకురా? ఫ్రెండ్షిప్ చేసుకుందాం. ఎందుకంటే ఈ అంకుల్ కి అందమైన కూతురుంది. దాని ఫేస్ చూసైనా ఈయన్ని వదిలేద్దాంరా. రే అది అవిటిదిరా. రే అయితే ఏంట్రా, చాలా అందంగా ఉంటది. మనం ఏం చేసినా ఎదురు చెప్పదు. మనకు కావాల్సింది అదే కదా. మీరు ఇలా కుక్కలా మొరగడం తప్పు మీది కాదు, మీరు పెరగడంలో తప్పుంది. నేను ఇప్పుడు మీతో మాట్లాడను, రేపు ఉదయం మీ పేరెంట్స్తో మాట్లాడతాను. నన్నే కొడతాడా? వాడి సంగతి చెప్దాం రా. రేపు మన పేరెంట్స్ కంప్లైంట్ చేస్తాడంట మామా. ఈ విషయం మన పేరెంట్స్ తెలిస్తే మన పని అంతే మామా. మన పాకెట్ మనీ ఖచ్చితంగా కట్ చేస్తారు. రే వాడంటే ఏంటో రేపు చూపిస్తానన్నాడు కదరా. మనమంటే ఏంటో ఈ నైట్ చూపిద్దాం. పదండ్రా పదండ్రా. రేపు ఇంగ్లాండ్ నుండి మిలిటరీ డాక్టర్ వస్తున్నాడు. ఇక్కడి డాక్టర్స్ ఆయనకు నీ రిపోర్ట్స్ అన్నీ పంపించారు. ఆయన అవన్నీ చూసి నీ ఆపరేషన్కి రెడీ చేసుకోమన్నారంట. అందుకే ఈ డబ్బు తీసుకొచ్చానమ్మా. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. నా కూతురు మళ్ళీ నా కళ్ళ ముందు ఎప్పటిలాగే లేడి పిల్లలా చెంగు చెంగున తిరగాలి. ఈ టైంలో ఎవరొచ్చారు? ఎవరు? వస్తున్నా. రే మీరేంట్రా ఇక్కడ? మీరు మర్యాదగా బయటికి వెళ్తారా? అర్చి అందరినీ పిలవమంటారా? ఇస్తావురా? బావా అమ్మాయిరా. రే డబ్బురా. ఇంత డబ్బు తీసుకున్నామంటే వాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తాడ్రా. ఏం చేద్దాంరా మామా? చంపేద్దాం. చంపేస్తే పోలీసులు వదిలేస్తారా మావా? అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. మందు లేకుండా నేను ఉండలేనురా. ముసలోడికి హార్ట్ అటాక్ వచ్చినట్టు నమ్మిద్దాం. ముసలోని చూడు, హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళ ఉన్నాడా? హార్ట్ అటాక్ మనం తప్పిద్దాంరా మావా. ఇటు చూడరా, వీల్ చైర్లో ఉన్న గోల్డెన్ బిస్కెట్ని మనం రొమాంటిక్గా టచ్ చేస్తే వాడి గుండె ఆటోమేటిక్గా ఆగిపోద్ది. బాదుకో, ప్రాణం పోయేంత వరకు బాదుకో. మాకు అదే కావాలి. శ్రమ లేకుండా ఫలితం వస్తే మాకు మాత్రం ఇంకేం కావాలి? బాదుకో బాదుకో, అలాగే బాదుకో. చచ్చిపోయాడు. దీన్ని కూడా చంపేస్తే ఒక పని అయిపోతుందిరా. వద్దురా, ఇద్దరు చచ్చారంటే అది పోలీస్ కేసు అవుద్ది. అది మనకే డేంజర్. దాన్ని వదిలేసి ఆకలి దాహంతో అదే చచ్చిపోద్ది.